సింగూరు మొత్తం కాల్ చేసారు. 29 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 5 టీఎంసీల వరకు మాత్రమే నీళ్ళు వచ్చి దాన్ని రిపేర్ మొదలు పెట్టారు. అంటే అందరూ ఏమనుకున్నారు, రైతులు ఒక 6 నెలల్లో పోయిన సంవత్సరం వేసవి కాలంలోనే ఇది రిపేర్ అయిపోతుంది, కనీసం ఈసారి వర్షాకాలంలో మళ్ళా వాటర్ స్టోరేజ్ చేస్తారు, ఈ వర్షాకాలానికి మళ్ళా కాలువ ద్వారా నీళ్ళు వస్తాయని పుల్కల్ ఆందోళన ప్రజలందరూ కూడా ఆశించారు. కానీ ఇక్కడ పనులను చూస్తుంటే ఈ సంవత్సరం కాదు కదా, ఇంకో వచ్చే సంవత్సరానికి కూడా కాలువలకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనమున్న ఈ ప్రాంతంలో బ్రిడ్జికి ఆనుకొని ఉన్నది. ఎందుకంటే నీకు గేట్లకు దగ్గర ఉన్న ప్రాంతం డ్యామేజ్ అయింది. ఫస్ట్ నీళ్లు కాల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రిపేరింగ్ మొదలు పెట్టాల్సింది. కుడి ఎడమ సైడ్ లో ఉన్న రిపేర్ మొదలు పెడితే ఇంకా ఎక్కువ నీళ్లు స్టోరేజ్ చేసే అవకాశం ఉంటుండే. కానీ అధికారులు ఏం చేస్తారు, చివరి నుంచి రిపేర్ చేయడం మొదలు పెట్టారు. అటు చివర ఇటు చివర రిపేర్లు మొదలు పెట్టారు. అంటే గాయం ఒక దగ్గర ఉంటే కట్ట ఒక దగ్గర కడుతున్నారు. ఓ దగ్గర దెబ్బ తగిలితే ఇంకో దగ్గర మందు పెట్టి కట్టే పరిస్థితి ఉన్నది. ఇక్కడే కనుక రిపేర్ చేసి ఉంటే కనీసం ఒక 10 టీఎంసీలో 15 టీఎంసీలో అక్కడ 12 బ్లాక్లు అయినాయి. అదే ఇక్కడ నుంచి 12 బ్లాక్ అయిపోయి ఉంటే కనుక ఒక 10 టీఎంసీలో 12 టీఎంసీలో నీళ్ళు ఉండేది, కాలువల ద్వారా నీళ్ళు వచ్చేది, మిషన్ బయటకు నీళ్ళు అందేది. కానీ ఇప్పుడు ఎటు కాకుండా మళ్ళీ ఈ వర్షాకాలాన్ని కూడా అధికారుల నిర్లక్ష్యం మూలంగా, అధికారుల మధ్య సమన్వయం మూలంగా ఈ వర్షాకాలం కూడా సింగూరు ప్రజలకు కాలువ ద్వారా నీళ్లు అందే పరిస్థితి లేనట్టు మనకు అనిపిస్తుంది. మాకు తెలిసి కాలువకు నీళ్లు అందాలంటే 12 టీఎంసీలు ఉండాలనుకుంటా. 12 టీఎంసీలో 12 నుంచి 15 వరకు ఉండాలి. ఎందుకంటే అక్కడ నుంచి లిఫ్ట్ నుంచి వదలాల్సి ఉంటుంది. 15 టీఎంసీలు ఉంటే 12 నుంచి 15 టీఎంసీలు ఉంటే ఈ వాటి నుంచి నిలబడుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 5 టీఎంసీల కంటే ఒక్క టీఎంసీ కూడా ఎక్కువ స్టోరేజ్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము చూసాం అక్కడ పక్కనే గేట్ పక్కనే ఒకటే బ్లాక్ అవుతుంది. ఒక బ్లాక్ అయింది, దాని పక్కన ఇంకో బ్లాక్ అవుతుంది. అది కూడా మొదలుపెట్టి 3 నెలలు అయిందంట. 3 నెలలకు ఒక బ్లాక్ వేసుకుంటూ పోతే మొత్తం దాదాపు ఈ పక్కనే 10 బ్లాక్ ఉన్నాయి. 10 నెలలు 30 అంటే 30 నెలలకు 10 బ్లాక్లు అవుతాయి. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల లెక్క. వచ్చే సంవత్సరం కాదు, అటుపోయే సంవత్సరం కూడా కాదు. ఇదే రకంగా పని జరిగితే మొత్తం ఆ రైతాంగం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కనుక అధికారులు మళ్ళొకసారి ఉన్నత అధికారులు, ఎందుకో చాలా మంది మరి ఈఎన్సీలు సిఈలు చాలా మంది ప్రతిసారి రెగ్యులర్ ఇక్కడ విజిట్ చేస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వచ్చినట్లు ఇక్కడ పేపర్లో చూసినాం. మరి ఏం పనులు పర్యవేక్షిస్తున్నారు మీరు? నీళ్లు కాల్ చేసి పెట్టుకుంటూ అయిపోద్దా? ఇల్లు బిగి పని చేయడం అంటే ఇట్లనే. మరి నీళ్లు కాల్ చేసి పెట్టుకున్నారు, కూర్చున్నారు, మరి పనులు ఎవరు చేయాలి? వేగంగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంత సాక్షానం చేస్తున్నారు? ఎందుకు ఇంత కోఆర్డినేషన్ లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నది? రైతులు దీని మీద డిపెండ్ అయిపోయి కొన్ని వేల ఎకరాలు సాగు చేస్తారు. పుల్కల్, అట్లాగే ఆందోళ్, ఇంకా కిందికి పోతే గల్పురాయకట్టు, చోటకూరు మండల్, వీళ్ళందరూ కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. మీరు రైతాంగం గురించి ఆలోచించకుండా మెల్లగా ఆపిగా ప్రిపేర్ చేసుకుంటూ పోతే ఇంకెన్ని సంవత్సరాలు అవుతుంది? దీన్ని తొందరనే కంప్లీట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ వర్కుల విషయంలో కూడా క్వాలిటీగా అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా మాకు ఉన్నాయి. కనుక క్వాలిటీ చెక్ ఎప్పటిలోగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఉండాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇసుక వాడుతున్న ఇసుక మీకు శివంపేట బ్రిడ్జ్ దగ్గర తీసుకొస్తున్నాం. దాంట్లో మేము చూస్తే మట్టి ఉంది, ఇసుక అంతా కొంచెం ఇసుక ఉన్నది. సో దాంట్లో క్వాలిటీ అనిపించలేదు. అంటే మేము ఎక్స్పర్ట్ కాదు, కానీ దాన్ని మేము కూడా టెస్ట్ తీసుకుందామని తీసుకుపోతున్నాం. తప్పకుండా అధికారులు స్పందించండి. మీరు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోండి. ఏమైనా పొరపాటు జరిగితే మంచి ఇసుక తీసుకోండి, క్వాలిటీ పనులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే భీమ్ కడుతున్నారు, కానీ మీరు భీమ్కి ఏం కడుతున్నారో అర్థమైతలేదు. భీమ్లో కూడా ఇసుక పడుతున్నా, నేను తన కాంట్రాక్టర్ అయితే మేము మంచి క్వాలిటీ ఇసుక తీసుకొస్తున్నాం అని చెప్పి టెండర్ లో ఉన్న దానికి నామ్స్ అనుగుణంగా పనిచేస్తున్నామంటారు. కానీ ఆ భీమ్లో కూడా శివంపేట చేసే ఇసుకనే పడుతున్నారేమో డౌట్ ఉంది. అవన్నిటి కూడా అధికారులు అందరికీ, ఈ ప్రజలందరికీ కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. తొందరగా, సాధ్యమైన తొందరగా. ఇప్పుడు ఎట్లాగో పోయిన సంవత్సరం ఖాళీ కూర్చున్నారు. పోయిన సంవత్సరం ఖాళీ చేసారు, సంవత్సర కాలం 12 నెలలు ఖాళీ ఉన్నారు కదా, ఇప్పుడు పని మొదలు పెట్టారు. మరి 12 నెలలు ఏం చేసిండ్రు? అదేదో మీరు మొత్తం ప్రిపేర్ అయినాక ఖాళీ చేయొచ్చు కదా డ్యామ్ ని. మీరు ప్రిపేర్ గా లేరు. ఎట్లా పని చేయాలని మీకు ఒక
రోడ్ మ్యాప్ లేదు, దానికి ఒక ప్లాన్ లేదు, ఏం ప్లాన్ లేకుండా ఖాళీ చేసి కూర్చున్నారు. ఇది మీకు అంతా లాపర్వా అయిపోయింది. నీళ్ళ మీద కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు డిపెండ్ అయిపోయిన విషయం కూడా మీరు మర్చిపోయే పరిస్థితి ఉన్నది. ఎవరు అనేటోళ్ళు లేరు. మీరు మంత్రి గారు ఉన్నారు, మరి మంత్రి గారు మరి ఏం చేస్తున్నారు? మంత్రి గారు ఏం అప్పుడప్పుడు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు, మేము అంతా చేసినాం ఇంత చేసినామని. అది ఇక్కడ సింగూరు ఖాళీ చేసి సంవత్సరం ఖాళీ కూర్చున్నారు. మరి